గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌కి సంబంధించినటువంటి జియోగ్రఫీలో అనేక అంశాలను చర్చించుకుంటూ వస్తున్నాం. ఈ సెషన్‌లో భారతదేశంలో ఉన్నటువంటి నేలలు, ఆ నేలల రకాలు, ఆ నేలల యొక్క లక్షణాలు మనం చర్చిద్దాం. ఏ మృత్తిక అయినా ఏర్పడాలి అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల సమయం పడుతుంది. ఈ మృత్తికలనేవి సాధారణంగా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి శిలలు శైథిల్యం చెందడం ద్వారా ఆ శైథిల్యం చెందినటువంటి శిలలు క్రమక్షయ కారకాలైనటువంటి డెన్యుడేషనల్ ఏజెంట్స్ అయినటువంటి గాలి, నీరు, మంచుకొండలు లాంటి డెన్యుడేషనల్ వికోషీకరణ కారకాల ద్వారా డెన్యుడేషనల్ ఏజెంట్స్ ద్వారా దిగువ ప్రాంతాలకు రవాణా చేయబడి క్రమంగా అవి మృత్తికలుగా రూపాంతరం చెందుతాయి. అలాగే కొన్ని సందర్భాలలో నదుల నుంచి తీసుకురాబడినటువంటి మృత్తిక అవక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవి వరద ప్రవాహాల ద్వారా తీసుకువచ్చి దిగువ ప్రాంతాల్లో విస్తరింపజేయడం వల్ల కూడా నేలలు అనేవి ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఏర్పడిన నేలల్ని భారతదేశంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అనే విభాగము 1954లో 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఐసిఏఆర్ వర్గీకరణ ప్రకారము భారతదేశం నేలల్లో అత్యధికంగా ఉన్నటువంటి నేలలు అల్యూవియం నేలలు. వాటన్నిటిని కనుక మనం వరుసగా పరిశీలించినట్లయితే నేలల్లో మొదటిది అల్యూవియం సాయిల్స్. అల్యూవియం నేలలు అంటే ఒండ్రు మట్టి నేలలండి. ఇవి పూర్తిగా సారవంతమైనటువంటి నేలలు ఒండ్రు మట్టి నేలలు. ఇక రెండవది బ్లాక్ సాయిల్స్. దీన్నే నల్లరేగడి నేలలు అని అంటున్నాం. ఇక మూడవది రెడ్ సాయిల్స్. ఇవి ఎర్ర నేలలు. నాలుగవది లాటరైట్ సాయిల్స్, లేటరైట్ నేలలు. ఇక ఐదవది అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్. అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్ అంటే ఇవి శుష్క లేదా ఎడారి నేలలు. శుష్క లేదా ఎడారి నేలలు. ఇక ఆరవది సెలైన్ అండ్ ఆల్కలిన్ సాయిల్స్ అంటే క్షారయుత నేలలు. ఇవి క్షారయుత నేలలు. ఏడవది పీటీ అండ్ మార్షీ సాయిల్స్ అంటే జీవ సంబంధ మృత్తికలు. ఇవన్నీ కూడా జీవ సంబంధ పదార్థాల ద్వారా ఏర్పడినటువంటి నేలలు. ఇవి జీవ సంబంధ మృత్తికలు లేదా నేలలు. ఎనిమిదవది ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్. ఫారెస్ట్ అండ్ మౌంటైన్ అంటే అటవీ మరియు పర్వతీయ నేలలు. అటవీ మరియు పర్వతీయ నేలలు. ఈ విధంగా ఇండియన్ కౌన్సిల్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతదేశంలో ఉన్నటువంటి నేలల్ని ఈ విధంగా 8 రకాలుగా వర్గీకరించింది. సో ఇప్పుడు మనము ప్రతి నేల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించాలి. మొదటిది ఒండ్రు మట్టి నేలలు అంటే అల్యూవియం సాయిల్స్ కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో అత్యధికంగా విస్తరించబడినటువంటి నేలల్లో ఇవి అత్యధికంగా ఉన్నాయి. ఈ నేలలు దాదాపుగా భారతదేశంలో 43% ఆక్రమించి ఉన్నాయి. 43% ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు ప్రధానంగా గమనించినట్లయితే అన్ని నదుల యొక్క ముఖద్వారాల వద్ద మరియు నది యొక్క మెచ్యూరిటీ స్టేజ్ ఏదైందో మధ్య ప్రాంతాల్లోనూ విస్తరించి ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినవి గంగా మైదానము మరియు బ్రహ్మపుత్ర మైదానము, అలాగే ద్వీపకల్ప భారతదేశంలోని మహానది, గోదావరి, కృష్ణ, కావేరీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైదానాలు, ఇక వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి సింధు దాని యొక్క ఉపనదుల యొక్క ద్వారా ఏర్పడినటువంటి సింధు మైదానాలు. ఈ మైదానాల్లో లేదా ఈ నేలల్లో మనం మరలా 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. గంగా హరివాణంలో కనుకైతే వీటిని ఖాదరు, బంగరు నేలలుగా వర్తిస్తారు. ఖాదరు, బంగరు. ఖాదర్ అనేది
పాత ఒండ్రు మట్టి ద్వారా ఏర్పడినటువంటి నేలలు, బంగరనేమో కొత్త ఒండ్రు మట్టి ద్వారా ఏర్పడిన నేలలు. వీటిలోనే కొన్ని సందర్భాల్లో కంకర్ నేలలను కూడా ఉంటాయి. ఖాదర్‌కి, బంగర్‌కి మధ్య ఉన్నటువంటి ఒక ట్రాన్సిషన్ జోన్ ఇది. వీటిలో గనక కేల్కేరియస్ మెటీరియల్స్ అంటే కాల్షియం తదితర సంబంధిత పదార్థాలు ఉంటే వాటిని కంకర్ నేలలు వ్యవహరిస్తారు. వీటిలో గనక మనం చూసినట్లయితే అన్నింటిలోనూ నైట్రోజన్ అనేది చాలా లోపభూరితంగా ఉంటుంది. అంటే దే ఆర్ పూర్. అంటే వీటిలో ఏది తక్కువగా ఉంటుందంటే నైట్రోజను, ఓకేనా, పొటాషు తక్కువగా ఉంటాయి. అల్యూవియం నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనకి ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నల్లో కూడా ఇది ప్రధానమైన ప్రశ్న అండి. ఏ నెలల్లో ఏ మూలకాలు అధికంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి? ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారము ఇవే అడుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో వేరే ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ వీటి మీద కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఒండ్రు మట్టి నేలల్లో ఏవి తక్కువ ఉంటాయంటే ఫాస్ఫరస్సు, నైట్రోజన్ తక్కువ ఉంటాయండి. ఫాస్ఫరస్, నైట్రోజన్ N2. ఇక ఏవి ఎక్కువ ఉంటాయంటే రిచ్ ఏమిటంటే పొటాష్ ఎక్కువ ఉంటుంది. తర్వాత హ్యూమస్సు అంటే సేంద్రీయ పదార్థాలు కదా, ఇవి ఎక్కువగా ఉంటాయి. ఈ నెలల్లోనే ఖాదరు, బంగర్ కాకుండా మరొక నేలలు ఉన్నాయి. మనము గంగా నది హరివాణంలో ఉన్నటువంటి మైదానాలను మనం చర్చించుకునేటప్పుడు తరాయి నెలలని చెప్పాం. ఓకేనా? ఆ తరాయి నెలల్లో నైట్రోజన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక పెక్యులర్ కేసు. ఏ ఒండ్రు మట్టి నేలలు తీసుకున్నప్పటికీ అన్ని ఒండ్రు మట్టి నేలల్లో నైట్రోజన్ అనేది చాలా లోపభూయిష్టంగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కానీ తరాయి నేలల్లో మాత్రం నైట్రోజన్ సరిపడాను, కొన్ని ప్రాంతాల్లో అధికంగాను ఉండడాన్ని మనం గమనించవచ్చు. వీటిలో పండే పంటలను కనుక మనం చూసినట్లయితే రైసు, వీటు, షుగర్ కేను అనేవి చాలా ప్రధానంగా వీటిలో పండించడం మనం గమనిస్తాం. అదే వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి ఈ గంగా నది మైదానంలో జూట్ని అధికంగా పండించడం చూడవచ్చు. జూటు, రైస్ అంటే ప్యాడీ, వరి ప్రధానంగా పండించే పంటలు. ఇక రెండవ రకంకి వచ్చినట్లయితే ఇవి బ్లాక్ సాయిల్స్. బ్లాక్ సాయిల్స్ వీటిని నల్లరేగడి నేలలు అంటారు, లేదా రెగర్ సాయిల్స్ అని కూడా అంటారు. రేగడి నేలలు అంటాం. ఓకేనా? ఒక రేగడి నేలలు అనే పదము తెలుగు పదము. ఇన్ని సాయిల్స్లో ఒక నల్లరేగడి నేలకి తెలుగు పదం పెట్టడం మనం సంతోషపడాల్సిన అంశము. ఈ బ్లాక్ సాయిల్స్ అనేవి ప్రధానంగా ఎక్కడ మనం గమనించవచ్చు అంటే ఈ ద్వీపకల్ప భారతదేశంలో బసాల్ట్ శిలల విస్తరణ ఉన్నటువంటి ప్రాంతంలో వీటిని మనం గమనించవచ్చు. సో ఈ ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం కనుక చూసినట్లయితే సో కచ్ సింధు శాఖ ప్రాంతము, సౌరాష్ట్ర ప్రాంతము, అలాగే ఈ ప్రాంతం అంతా కూడా మనం నల్లరేగడి నేలల్ని మనం గమనించవచ్చు. సో ఈ నల్లరేగడి నేలలు ఎలా ఏర్పడుతున్నవి అని పరిశీలిస్తే ఈడ ఉన్నటువంటి శిలలు బసాల్ట్ శిలలు. ఈ బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల, బసాల్ట్ శిలల క్రమక్షయం వల్ల ఈ నేలలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఈ బసాల్ట్ శిలల్లో ఉన్నటువంటి అల్యూమినియము మరియు మెగ్నీషియంలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్స్కి బ్లాక్ కలర్ రావడానికి కారణమవుతున్నాయి. వీటిని టెక్నికల్గా చెప్పినట్లయితే టైటానిఫెరస్ మ్యాగ్నటైట్ అనే శిలల వల్ల, అనే కెమికల్ కాంపోజిషన్ వల్ల ఈ నల్లరేగడి నేలలకి నలుపు రంగు రావడానికి కారణమవుతున్నాయి. మరి ఈ నేలలు దేంట్లో రిచ్గా ఉన్నాయంటే ఇవి రిచ్ ఏమిటంటే లైము, ఐరను, మెగ్నీషియం, నెక్స్ట్ అల్యూమినియం, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. నల్లరేగడి నేలల్లో ఏ ఏ మూలకాలు అధికంగా లభిస్తాయంటే మెగ్నీషియము, అల్యూమినియం అధికంగా ఉంటుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడే ఈ నేలలు నలుపు రంగులో ఉండడానికి కారణమవుతున్నాయి. కొన్ని సందర్భాలలో లైమ్ అంటే సున్నపు రాయి కూడా అధికంగా ఉన్నటువంటి నేలల్ని మనం గమనించవచ్చు. ఇక వీటి విస్తరణ కనుక చూసినట్లయితే ఈ ప్రాంతంలో అంతా కూడా అంటే గుజరాత్, నైరుతి గుజరాత్ ప్రాంతము, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతము, వెస్ట్ మధ్యప్రదేశ్, సౌత్ వెస్ట్ గుజరాత్, అలాగే ఎంటైర్ మహారాష్ట్ర,
నార్దర్న్ ఏపీ అంటే ఏపీలో ఉన్నటువంటి ఉత్తర సర్కార్ జిల్లాలు, అలాగే ఏపీలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా, తెలంగాణలోని వాయువ్య తెలంగాణ అంటే ఆదిలాబాదు, కొంత ప్రాంతం వరంగల్, ఈ ప్రాంతంలో కూడా నల్లరేగడి ఆదిలాబాద్ జిల్లాలో 90% నేలలు నల్లరేగడి నేలలే. సో ఆదిలాబాదు, తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ ఈ ప్రాంతాల్లో గమనించవచ్చు. ఇక ఈశాన్య కర్ణాటక ప్రాంతము, నార్త్ ఈస్ట్ కర్ణాటక, అలాగే ఈ నార్త్ వెస్ట్ తమిళనాడు ప్రాంతము, ఈ ప్రాంతంలో కూడా మనము నల్లరేగడి నేలలు అధికంగా గమనించవచ్చు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిలో లైము, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటే ఏవి తక్కువగా ఉంటాయంటే ఫాస్ఫరస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే నైట్రోజన్ కూడా తక్కువే, అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఏమైతే ఉందో సేంద్రియ పదార్థాలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. మనం బ్లాక్ సాయిల్స్ గురించి అంటే బసాల్ట్ శిలల గురించి చదువుకునేటప్పుడు అధ్యయనం చేసేటప్పుడు ఒక మాట అనుకున్నాం. బసాల్ట్ శిలలు ఉన్న ప్రాంతంలో అటవీ విస్తరణ అధికంగా ఉండదు. ఈ శిలలు చాలా కఠినమైనవి. అడవులని అంటే అడవుల్లో ఉండే మొక్కల యొక్క వేర్లని తన లోపలికి పెనట్రేట్ కానివ్వు, లోపలికి చొచ్చుకోపోనివ్వు. అందువల్ల ఈ ప్రాంతంలో అడవుల పరిమాణం తక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. సో అడవుల పరిమాణం కనుక ఎక్కువ ఉన్నట్టయితే మనకు సేంద్రియ పదార్థం అనేది తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సేంద్రియంగా తక్కువ ఉంటుంది. సాధారణంగానే ఫాస్ఫరస్, నైట్రోజన్ ఈ ప్రాంతంలో తక్కువగా ఉన్నాయి. అలాగే వీటికి ఉన్నటువంటి మరొక లక్షణాన్ని కనుక గమనించినట్లయితే వాటర్ రిటెన్షన్ కెపాసిటీని చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నీటిని తమలో నిలుపుకునే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని అధికంగా నీటిని వాడుకునేటటువంటి పంటలు కానీ, లేదా ఋతుపవనాలు ఆగిపోయే సందర్భంలో చివరి దశలో విత్తే పంటలు కనుక ఉన్నట్లయితే వీటిలో వేసినట్లయితే వీటిలో ఉన్నటువంటి చెమ్మ లేదా తేమ ఏదైతే ఉందో అవి ఋతుపవనాల అనంతరం కూడా ఈ పంటకు సరఫరా చేసి మనకు దిగుబడి ఇచ్చేటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వీటిలో వేసే పంటలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రత్తి, టొబాకో, పొగాకు, వేరుశెనగ కొన్ని ప్రాంతాలలో, తర్వాత మొక్కజొన్న, మిరప మొదలైన పంటలను ప్రధానంగా మనం వీటిలో పండించుకోవచ్చు. ఇవి తడిగా ఉన్నప్పుడు చాలా పైకి ఉబిగినట్లుగా ఉంటాయి, బల్జింగ్ ఉంటుంది. నేలలు ఎండిపోయిన తర్వాత మరలా కిందకి అణగదొక్కబడి పగుళ్ళు ఏర్పడతాయి. అందువల్ల వీటిని సెల్ఫ్ ప్లౌవింగ్ సాయిల్స్ అని కూడా అంటారు. దీంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ కొంతవరకు ఈజీగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి నేలలు ఇవి. మూడవది అధికంగా విస్తరించి ఉన్న నేలలు కనుక చూసినట్లయితే ఇవి ఎర్ర నేలలు, రెడ్ సాయిల్స్. సో ఈ రెడ్ సాయిల్స్ అధికంగా ఏ ప్రాంతాలు ఏర్పడతాయంటే ఐరన్ కాంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రెడ్ సాయిల్స్, ఎర్ర నేలలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేలలు ఎర్రగా ఉండడానికి కారణము ఐరన్ ఆక్సైడ్. కొన్ని సందర్భాల్లో ఈ నేలలు ఎరుపు రంగునే కాకుండా డార్క్ ఊదా రంగు, డార్క్ బ్రౌన్ కలరు, లేదా కొన్ని సందర్భాల్లో లైట్ పసుపు కలరు, ఇలా వేరు వేరు రంగులు ప్రదర్శించడానికి కూడా ఈ నేలలో అవకాశం ఉంది. ఇది ఎందువల్ల అంటే ఐరన్లో ఉన్నటువంటి 4 రకాలలో మ్యాగ్నటైటు, హెమటైటు, లిమనైటు, సిడరైటు. సో ఈ 4 రకాల్లో ఏ ఐరన్ ఉంటుందో దాన్ని బట్టి ఆ కలర్ అక్కడ రావడానికి మనకి అవకాశం ఉంటుంది. సో ఎర్ర నేలల్లో కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఏ ఏ మూలకాలు ఎక్కువ ఉంటాయంటే దే ఆర్ రిచ్ ఇన్ మెగ్నీషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అల్యూమినియం కూడా ఎక్కువగా ఉంటుంది. రిచ్ ఏ ఏ మూలకాలు అధికంగా ఉంటాయి. ఇక తక్కువగా ఉన్నటువంటి మూలకాలు కానీ చూసినట్లయితే దే ఆర్ పూర్ ఇన్ హ్యూమస్, అంటే సేంద్రియ పదార్థము, ఆర్గానిక్ పదార్థాలు తక్కువ ఉంటాయి. నైట్రోజన్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎర్ర నేలల్లో ప్రధానంగా మనము వేరుశెనగ, అలాగే సెరియల్స్, మనకి ఇది మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధికంగా, చిరుధాన్యాలను అధికంగా పండించుకోవడానికి అవకాశం ఉంది. నీటిపారుదల సౌకర్యాలు అధికంగా ఉన్న దగ్గర ఈ ప్రాంతాలలో వరి తదితర పంటలను కూడా, ఆహార పంటలను కూడా పండించడానికి అవకాశం ఉంది. ఇక ఈ ఎర్ర నేలల యొక్క విస్తరణ కనుక మనం చూసినట్లయితే ఇవి సాధారణంగా కర్ణాటకలోను, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లోనూ ఈ ప్రాంతాల్లో అధికంగా మనం, అలాగే తెలంగాణలోని నిజామాబాదు, నల్గొండ తదితర ప్రాంతాల్లో కూడా మనం ఎర్ర నేలని మనం గమనించవచ్చు. ఇక
నాలుగవ రకం కనుక చూసినట్లయితే ఇవి లేటరైట్ సాయిల్స్, లేటరైట్ నేలలు అంటాం. ఇది యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీస్ ఆర్ ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద వెదరింగ్ ప్రాసెస్, ది ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఎరోజనల్ యాక్టివిటీ. అంటే క్రమక్షయం చెందిన తరువాత ఇక క్రమక్షయం చెందలేక మిగిలిపోయి ఉన్నటువంటి ఇవి మృత్తికలు. ఇవన్నీ కూడా సాధారణంగా ఈ లేటరైట్ సాయిల్స్ని పీఠభూముల్లోనూ లేదా పర్వత ప్రాంతాల్లో మనం అధికంగా గమనించవచ్చు. మన పశ్చిమ కనుమల యొక్క ఎత్తైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే కనుమల యొక్క చివరి ప్రాంతాలు ఉన్నటువంటి అధిక ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు, తూర్పు కనుమల్లో ఉన్నటువంటి అధిక ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు, అలాగే వింధ్య సాత్పురా పర్వతాల్లోనూ, అలాగే మన మాల్వా పీఠభూమి ఆ ప్రాంతాల్లో కూడా మనం వీటిని చూడవచ్చు. సో లేటరైట్ నేలలు అనేవి క్రమక్షయం చెందక ఇక మిగిలిపోయినటువంటి నేలలు. ఇవి చాలా ఆర్థికంగా ప్రాముఖ్యత కలిగిన నేలలు, కానీ వ్యవసాయానికి పనికిరావు. కానీ ఫెర్టిలైజర్స్ని వాడడం వల్ల, కృత్రిమ ఎరువుల వినియోగం వల్ల వీటిని కనుక మనం వ్యవసాయానికి కనుక అనుకూలంగా మార్చుకున్నట్లయితే చాలా ఆర్థికంగా అధిక దిగుబడి లేదా అధికంగా ఆదాయాన్ని ఇచ్చేటువంటి నేలలు. ఉదాహరణకు పశ్చిమ కనుమల్లో కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమల యొక్క పశ్చిమ ప్రాంతం అంటే లేదా దక్షిణ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా కాఫీ, తేయాకు, అలాగే పెప్పరు, ఆర్కనట్టు, కోకోనట్ ఇవన్నీ కూడా ప్లాంటేషన్ క్రాప్స్ అధికంగా పండించే ప్రాంతం. అలాగే మన తూర్పు కనుమల్లో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి అరకు లోయను కనుక పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు కాఫీ, యాపిల్ తదితర పంటలతో పాటు కొన్ని ప్లాంటేషన్ పంటలు కూడా మనం ఇక్కడ జీడి మామిడి అంటే క్యాజునట్టు ఈ ప్రాంతంలో మనం గమనించవచ్చు. ఇక వింధ్య సాత్పురా పర్వతాల్లో కూడా ప్లాంటేషన్ క్రాప్స్ వేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఇది. అలాగే వీటిలో ఏ ఏ మూలకాలు అధికంగా ఉంటాయి అంటే రిచ్ ఇన్ ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్, ఐరన్ ఆక్సైడ్స్ అధికంగా ఉంటుంది. ఇక ఏ పదార్థాలు తక్కువగా ఉంటాయంటే పూర్ ఇన్ నైట్రోజన్, ఫాస్ఫేట్స్, వీటితో పాటుగా లైము, ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా తక్కువగా ఉంటుంది. సో అధికంగా ఉండే ప్రాంతం ఏమో ఇనుము, తక్కువగా ఉండే ప్రాంతాలేమో తక్కువగా ఉండే మూలకాలేమో నైట్రోజన్, ఫాస్ఫేట్స్, సున్నము మరియు ఫాస్ఫారిక్ యాసిడ్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్లాంటేషన్ పంటలకు అనుకూలంగా ఉన్నటువంటి నేలలు ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ప్రధానమైనటువంటి నేలను మనం పరిశీలించినట్లయితే అది అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్. అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్ అంటే శుష్క నేలలు లేదా ఎడారి నేలలు. ఇవి ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఈ ప్రాంతాలలో వర్షపాత పరిమాణం కంటే కూడా నీరు ఆవిరయ్యే పరిమాణం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవాపరేషన్ ఈజ్ డామినెంట్ దాన్ ద ప్రెసిపిటేషన్ హియర్. సో ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది ప్రెసిపిటేషన్ కంటే. ఈ ప్రాంతాలను మనం ఎక్కడ గమనించవచ్చు అంటే ఆరావళి పర్వతానికి సరౌండింగ్ ప్రాంతాలు, ఆరావళి పరిసర ప్రాంతాల్లో మనం వీటిని గమనించవచ్చు. అలాగే అంటే రాజస్థాన్లోని తార్ ఎడారి ప్రాంతము, అలాగే పశ్చిమ కనుమల యొక్క తూర్పు ప్రాంతం అంటే వర్షఛాయ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మనం అనంతపూరు, అలాగే మరాఠ్వాడ, విదర్భ ప్రాంతము, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ ప్రాంతము, ఈ ప్రాంతాల్లో కూడా శుష్క నేలల్ని అంటే అరిడ్ సాయిల్స్ని మనం గమనించవచ్చు. అంటే వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి నేలలు. సో ఈ విధంగా నేలలు ఏర్పడడానికి గల కారణం ఏమిటంటే కాలక్రమంలో ఈ నేలల్లో ఉన్నటువంటి తేమ సూచి తగ్గడం వల్ల ఇసుక రేణువుల్ని బంధించి ఉన్నటువంటి ఫైన్ డస్ట్ పార్టికల్స్, మెత్తటి మట్టి ఏదైతే ఉంటుందో అవి క్రమక్షయానికి గురి అయ్యి కేవలం ఇసుకను మాత్రమే అక్కడ వదిలేయడం వల్ల ఈ ప్రాంతాల్లో ఇటువంటి నేలలు ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. ఇక ఈ సాయిల్స్ కనుక చూసినట్టయితే వాటిలో ఏది అధికంగా ఉంటుందంటే ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది, ఫాస్ఫరస్, అలాగే ఫాస్ఫేట్స్ అధికంగా ఉంటాయి, ఫాస్ఫేట్స్ అధికంగా ఉంటాయి. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అల్యూవియం సాయిల్స్, అల్యూవియం సాయిల్స్ మనకి ఏ విధంగా మూలకాలు అయితే ఉన్నాయో రిచ్గా వీటిలో కూడా అలాగే ఉంటాయి. ఇక పూర్ కనుక మనం చూసినట్లయితే పూర్ ఇన్ నైట్రోజన్ అండ్ హ్యూమస్, నైట్రోజను హ్యూమస్ తక్కువగా, చాలా తక్కువగా ఉంటుంది అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్. ఇవి కూడా వ్యవసాయానికి దాదాపుగా పనికిరానటువంటి నేలలు, కానీ కృత్రిమ ఎరువుల వాడకము, సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఈ ప్రాంతాల్లో కూడా గ్రౌండ్ నట్ అంటే పల్లీలు, వేరుశెనగ,
బార్లీ తదితర పంటల్ని, మొక్కజొన్న కూడా పండించడానికి అవకాశం ఉంది. బార్లీ, గోధుమ, పల్లి ఇలాంటి పంటలు మనం ఇక్కడ పండించడానికి అవకాశం ఉంది. ఇక ఈ ప్రాంతాలలో నీరు నింకే స్వభావం కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. ఇవి చూడడానికి ఇసుక నేలలు అయినప్పటికీ ఈ దిగువ ఉన్నటువంటి లోయర్ హారిజాన్ని కనుక మనం చూసినట్లయితే, దిగువ పొర ఉన్నట్లయితే ఈ ఆక్విఫైర్లో కొంతమేర కొన్ని ప్రాంతాల్లో లైమ్ స్టోన్ అనేది చేరిపోయి ఉంటుంది. సో సున్నప్రాయ అనేది చేరిపోయి ఉంటుంది. ఈ లైమ్ స్టోన్ చేరినప్పుడు ఈ ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ నీరు ఇంకక భూగర్భ జలాలు కూడా దీంట్లో చాలా తక్కువగా ఉండే పరిస్థితిని మనం గమనించవచ్చు. సో ఈ లేయర్ని ఏమంటున్నామంటే కంకర్ లేయర్ అంటున్నాం. ఇంతకుముందు చూసుకున్నాం. కంకర్ అంటే కెల్కెరియస్ మెటీరియల్తో ఉన్నటువంటి లేయర్. అంటే కెల్కెరియస్ మెటీరియల్స్ లైక్ కాల్షియము అలాంటివి. సో కేల్కేరియస్ లేయర్ అనేటువంటి కంకర్ లేయర్ ఉండడం వల్ల, కంకర్ అనే పొర రకానికి చెందినటువంటి పొర ఉండడం వల్ల, ఇందులో సున్నప్రాయ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని ప్రాంతాల్లో వీటిలో నీరు రిటెన్షన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. నీరు భూమిలోకి ఇంకే స్వభావం కూడా తక్కువగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇక సెలైన్ అండ్ ఆల్కలిన్ సాయిల్స్. సెలైన్ అండ్ ఆల్కలిన్ సాయిల్స్ అంటే ఇవి క్షారయుత నేలలు. ఇవి రెండు రకాలుగా ఏర్పడతాయండి. కొన్ని ప్రాంతాలలో నీరు క్యాపిలరీ యాక్షన్ ద్వారా, అంటే కేశనాళికి ద్వారా నీరు ఉబికి ఇక్కడ చేరడం వల్ల లోపల ఉన్నటువంటి సోడియము, మెగ్నీషియము, అలాగే పొటాషియము లాంటి మూలకాలను తీసుకొచ్చి పైన పరిచేస్తాయి. ఈ పైన పరిచినప్పుడు ఇది ఒక లేయర్గా ఏర్పడి కిందకి నేలలోకి మరలా భవిష్యత్తులో నీరు ఇంకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో మానవ ప్రేరిత కారణాల వల్ల అధిక రసాయనాల వినియోగము, అధిక మొత్తంలో భూగర్భ జలాలను వాడడం వల్ల ఇలాంటి లేయర్సే మళ్ళీ పైన ఏర్పడడం వల్ల ఇక్కడ చాలా సందర్భాల్లో ఇక్కడ కూడా నీరు ఇంకనటువంటి భూమిలోకి ఇంకనటువంటి పరిస్థితి. సో దీన్ని క్షారయుత నేలలు అంటాం. వీటికే మరొక పేరంటే ఒసర్ నేలలను కూడా అంటాము. సో ఇవి కూడా వెజిటేటివ్ గ్రోత్కి పెద్దగా పనికిరానటువంటి నేలలు. అంటే పంటలు పండించడానికి కానివ్వండి, లేదా హార్టికల్చరల్ క్రాప్స్ పండించడానికి కానివ్వండి, అలాంటి వాటికి ఇవి కూడా దాదాపుగా సహకరించినటువంటి నేలలు. ఈ యొక్క నేలల విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో నేలలు, అలాగే ఉత్తరాఖండ్ దిగువన మరలా ఉత్తరప్రదేశ్కి ఎగువన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు కూడా వీటిని మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు రాయలసీమలో మరియు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అధికంగా భూగర్భ జలాలను వాడడం వల్ల కూడా ఈ నేలలు అనేవి ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇక తరువాతి మృత్తికని కనుక పరిశీలించినట్లయితే పీటీ అండ్ మార్షీ సాయిల్స్. వీటిని జీవ సంబంధ మృత్తికలుగా మనం నిర్వచించుకోవచ్చు. సో కొన్ని సందర్భాల్లో సముద్ర ప్రాంతాలలో లేదా సముద్రం యొక్క తీర ప్రాంతాలలో లో లయింగ్ ఏరియాస్ ఉంటాయి. అంటే సముద్ర మట్టం కంటే దిగువన ఉన్న ప్రాంతాల్లో మనం చూడవచ్చు. ఉదాహరణకు కేరళకి వెళ్ళామనుకోండి, ఈ ప్రాంతంలో బ్యాక్ వాటర్స్ వస్తాయండి. సో ఇవి కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం కంటే దిగువన ఉన్న ప్రాంతాలలో వర్షాకాలంలో, అంటే ఋతుపవన కాలంలో ఇలా ఉన్న ఈ నేలల్లో నీరు చేరుతుంది. అప్పుడు దీనిలో వచ్చి మనం ఎటువంటి పంట వేయడానికి కూడా అవకాశం ఉండదు. ఋతుపవన కాలం దాటిపోయిన తర్వాత ఈ నేలలో ఉన్న నీరంతా క్రమంగా ఆవిరయ్యి అప్పుడు అంటే రబీ సాగుకి అవి సహకరించడానికి అనుకూలంగా ఉంటాయి. ఆ సందర్భంలో వీటిలో ఉన్న నీటితోనే వీటిలో దున్ని దాంట్లో ఉన్నటువంటి జీవ సంబంధ పదార్థాలు ఏవైతే ఉంటాయో, తీగజాతి మొక్కలు కానివ్వండి, లేదా మరే రకమైన మొక్కలు కానివ్వండి, జంతు సంబంధ పదార్థాలు, చేపలు కావచ్చు, కప్పలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం దున్ని చేయడం వల్ల ఇవన్నీ కూడా జీవ సంబంధమైనటువంటి కొంత పదార్థము మృత్తిక అనేది దాంట్లో మిగిలిపోతుంది. ఇట్లాంటి వాటిని ఏమంటామంటే జీవ సంబంధ మృత్తికలు అంటాం. సో వీటిలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ పదార్థం ఆర్గానిక్ మ్యాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కలర్ కూడా బ్లాక్ ఇన్ కలరు అండ్ హైలీ డెఫిషియంట్ ఇన్ ఫాస్ఫేట్స్. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. డెఫిషియంట్ అంటే లోపం. ఫాస్ఫేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఈ నేలల్లో. సో ఈ నేలల్ని కేరళలో మనం అధికంగా గమనించవచ్చు. అలాగే ఉత్తరప్రదేశ్లోని నదీ పరివాహక ప్రాంతాలలో, అంటే గంగా నది దాని యొక్క ఉపనదుల యొక్క ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో లో లయింగ్ ఏరియాస్లో వర్షం నిండిపోయి
తర్వాత ఋతుపవనాలు అయిపోయిన తర్వాత కొంచెం ఆ ప్రాంతాల్లో సాగు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు కూడా గమనించవచ్చు. కానీ అధికంగా మనం వీటిని కేరళ ప్రాంతంలో గమనించవచ్చు. కేరళలో ఉన్నటువంటి ఈ జీవ సంబంధ మృత్తికలను ఏమంటారంటే ఖరీ సాయిల్స్‌గా వ్యవహరిస్తారు. ఖరీ నేలలుగా వ్యవహరిస్తారు. ఖరీ నేలలుగా వ్యవహరిస్తారు. ఈ ఖరీ నేలలకి, కరేవాస్ నేలలకి అభ్యర్థులు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. కరేవాస్ అనేవి జమ్మూ కాశ్మీర్‌లో జీలం నది దాని యొక్క ఉపనదుల ద్వారా తీసుకొచ్చినటువంటి ఒండ్రుమట్టి ద్వారా ఏర్పడినటువంటి సారవంతమైన నేలలేమో కరేవాస్ నేలలు అంటారు. కరేవాస్ అంటారు. కేరళ తీర ప్రాంతంలో జీవ సంబంధమైన పదార్థాలు కుళ్ళడం ద్వారా, డీకంపోజిషన్ ద్వారా ఏర్పడినటువంటి నేలలనేమో ఖరీ నేలలు అంటారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక తరువాత నేలలను కనుక మనం పరిశీలించినట్లయితే ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్. ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ అంటే ఇవి అటవీ మరియు పర్వతీయ నేలలు. మనం తెలిసిందే ఇవి అడవుల మీద ఉన్నటువంటి నేలల్ని, అడవుల్లో ఉన్నటువంటి నేలలు లేదా పర్వతాల మీద ఉన్న నేలలు, వీటిని ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ అని వ్యవహరిస్తారు. ఇవి చాలా అసిడిక్గా ఉంటాయి, అంటే క్షారయుతంగా ఉంటాయి. దీని ఎందువల్లంటే హ్యూమస్ అనే పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. వృక్షాలు కూలిపోవడం ద్వారా, చనిపోవడం ద్వారా, వృక్షాల యొక్క ఆకులు కుళ్ళడం ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలలో ఉన్నటువంటి ఆమ్లయుత స్వభావం అనేది స్పష్టంగా ఈ నేలల్లో మనకు కనబడుతుంది. అసిడిక్ ఇన్ నేచరు ఇవన్నీ కూడా. వీటితో పాటుగా ఈ పదార్థాల్లో ఏది ఎక్కువగా ఉంటుందంటే హ్యూమస్, సేంద్రియ పదార్థం, ఆర్గానిక్ పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. సేంద్రియ పదార్థాలు ఈ నేలల్లో అధికంగా ఉంటే ఏ పదార్థాలు తక్కువగా ఉంటాయంటే ఫాస్ఫారిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. ఫాస్ఫారిక్ యాసిడ్, అలాగే లైమ్ తక్కువ ఉంటుంది. పొటాష్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి నేలలు ఇవి. ఫాస్ఫారిక్ యాసిడ్, లైమ్ సున్నము, పొటాష్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సేంద్రియ పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నేలలు కూడా అసిడిక్ అంటే ఆమ్లయుత స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి కూడా ప్లాంటేషన్ క్రాప్స్కి అనువైనటువంటి నేలలు. ఈ ప్రాంతాలలో వాలుగా ఉన్నటువంటి ప్రాంతాలలో, ఈ అడవుల్లో అంటే అటవీ మరియు పర్వత నేలల్లో వాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్లాంటేషన్ క్రాప్స్ని అధికంగా మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. వీటిని ప్రధానంగా వింధ్య సాత్పురా పర్వతాల మీద, అలాగే పశ్చిమ తూర్పు కనుల మీద, హిమాలయాల మీద మనం వీటిని గమనించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ 8 రకాల నేలలను కనుక మనం పరిశీలించినట్లయితే అత్యధికంగా ఉన్న నేలలు అల్లివియం నేలలు. ఇవి ప్రధానంగా మనకి ఈ అల్లివియం నేలలు లేదా ఒండ్రుమట్టి నేలలు అనేవి ఇవి ప్రధానంగా మనకి ఒక ఆహార ధాన్యాగారంగా ఉపయోగపడుతున్నాయి. ఆహార పంటలు అధికంగా సమృద్ధిగా పండించుకోవడానికి మనకి ఏర్పడినటువంటి నేలలు ఇవి. చాలా సారవంతమైన నేలలు ఇవి. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినట్లయితే ఈ నేలల్లో ఏ మూలకం ఎక్కువగా ఉంది, ఏ మూలకం తక్కువగా ఉంది, లేదా ఈ నేలల్లో ఏ పంట అనువుగా పండడానికి అవకాశం ఉంది అనే ప్రశ్నలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ నేలల యొక్క విస్తృతిని కూడా మనం కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నేలలు ఎదుర్కొన్న సమస్యలను కూడా మనము మరొక సందర్భంలో ఒక ఎస్సే పాయింట్గా మనం చదువుతాం. అందరికీ కూడా ఈ నేలల మీద ఉన్నటువంటి ఈ ప్రశ్నలు మరొకసారి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మనము భారతదేశంలో విస్తరించబడినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిర్వచించినటువంటి క్లాసిఫై చేసినటువంటి 8 రకాల నేలలను పరిశీలించడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేలల్లో ఏ మూలకాల సమృద్ధిగా ఉన్నాయి లేదా ఏ మూలకాలు తక్కువగా ఉన్నాయి అనే ప్రశ్నలు రావడానికి ఇప్పటివరకు సహజంగా ఉన్నటువంటి ట్రెండు. ఇక భవిష్యత్తులో ఏమైనా ఈ నేలల మీద ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి, లేదా ఈ నేలల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ నేలలో ఉన్నటువంటి విశిష్ట లక్షణం ఏమిటి, ఈ నేలల్లో ఏ పంటలు పండడానికి అవకాశం ఉంది, లేదంటే 4 రకాల నేలలను ఇచ్చి ఆ 4 రకాల నేలల్లో ఏ పంటలు అధికంగా పండుతాయో జత చేయమని కానివ్వండి, లేదా 4 రకాల నేలలు ఇచ్చి 4 రకాలు అధికంగా ఉన్నటువంటి మూలకాలు ఇచ్చి కానీ, లేదా అల్పంగా ఉన్నటువంటి మూలకాలు ఇచ్చి కానీ జత చేయమనడం కానీ అలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అభ్యర్థులందరూ కూడా ఈ నేలల మీద పూర్తి అవగాహనతో అటువంటి ప్రశ్నల్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.